దెన్ ఎల్ఏక్యూసెస్లో 3 చాప్టర్స్ అని చెప్పారు, ఇంపార్టెంట్ చాప్టర్స్. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఎల్ఏక్యూస్ అనేది 3 చాప్టర్స్ నుంచి వస్తాయి. ఇది ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం, వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్. దీంట్లో వేవ్స్ నుంచి ఈ 2 క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువగా. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఎన్ ఎయిర్ కాలమ్ enclosed in open pipe, derive the equation for the frequencies of harmonics produced. ఈ ఓపెన్ పైప్ మిస్ అయితే దెన్ వీల్ హ్యావ్ ది క్లోజ్డ్ పైప్. అంటే హౌ ఆర్ ద స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్, ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ అప్టైన్ ద రిలేషన్ ఫర్ దర్ ఫ్రీక్వెన్సీ. జనరల్గా ఎయిదర్ ఓపెన్ పైప్ నుంచి కానీ లేదా క్లోజ్డ్ పైప్ నుంచి క్వశ్చన్స్ ఉంటుంది. ఇవి 2 కానీ స్టూడెంట్ కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఖచ్చితంగా ఇందులోంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కరెంట్ ఎలక్ట్రిసిటీకి వచ్చేసరికి 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇది బోర్డులో ఉన్నట్టు ఈ కిర్చాఫ్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్, దెన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, అగైన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈ పొటెన్షియోమీటర్లో కంపేరింగ్ ది ఈఎంఎఫ్స్ ఆఫ్ ద 2 సెల్స్ ఒక క్వశ్చన్. అది మిస్ అయితే పొటెన్షియోమీటర్లోనే హౌ డు యూ డిటర్మైన్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది గివెన్ సెల్, గివెన్ ప్రైమరీ సెల్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. దీంట్లో 3 క్వశ్చన్లు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే స్టూడెంట్. లాస్ట్ వచ్చేసరికి న్యూక్లియర్లో ఈ 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ లేబుల్డ్ డయాగ్రామ్, అంటే నీట్ డయాగ్రామ్ విత్ మెన్షనింగ్ ది పార్ట్స్. Next, last is what is radioactivity. State the law of radioactive decay. Show that the radioactive decay is exponential in nature. దీంట్లో కూడా ఇది కంప్లీట్ డయాగ్రామ్ అండ్ మెన్షనింగ్ ది పార్ట్స్ ఆఫ్ ది న్యూక్లియర్ రియాక్టర్. ఇది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక్కటే నేర్చుకోకుండా లిటిల్ బిట్ డెరివేటివ్ పార్ట్ ఉంటుంది, ఇది రేడియో యాక్టివిటీ. ఖచ్చితంగా ఈ చాప్టర్లో ఈ స్టూడెంట్ 2 నేర్చుకోవాలి. ఎక్కువగా న్యూక్లియర్ రియాక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేసి అసలు దీన్ని వదలకుండా ఇది కూడా నేర్చుకోవాలి. 7 క్వశ్చన్స్ నేర్చుకుంటే 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తుంది. 3లో రాయాల్సింది 2. సో ఎల్ఏక్యూస్ అయిపోయి. దిస్ ఈస్ ది ప్యాటర్న్ ఆఫ్ ది అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ది ఎల్ఏ.